హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు నాగాస్ లైబ్రరీ. ఈరోజు కూడా మరో మంచి మొక్కతో మేము ముందుకు వచ్చేసాను. ఆ మొక్కని ఇంట్రడ్యూస్ చేసే ముందు మీకు చిన్న ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అదేమిటంటే, మనకి నేను చూపించేటటువంటి మొక్కలు ప్రతి మొక్క కూడా మన పరిసరాలలో వాటికి అవే పెరుగుతాయి. వాటికి మనమే పోషణ చేయమన్నమాట. అది ఏదైనా మన పూల మొక్కలు అది నాటుకునేటప్పుడు అయితే చాలా కేరింగ్ చేస్తామండి. వాటిని అంత కేర్ చేసినా అవి సరిగ్గా పెరగకపోవటం, వ్యాధులు బారిన పడటం ఇవన్నీ జరుగుతాయి. బట్ ఈ మొక్కలు వచ్చేసి మనకి చాలా ఉపయోగపడుతున్నాయి. మనకి మెడిసిన్స్ ఏవైతే తయారు చేస్తున్నారో అందులో వాడతారు. అయినప్పటికీ కూడా వాటిని మనం పోషించం, పెంచం, ఏమీ చెయ్యం. అలాంటప్పుడు కూడా అవి ఏం చేస్తాయంటే నీట్గా వాటి ప్లేస్లో అవి పెరుగుతూ ఉంటాయి. సో నేను ఒక రిక్వెస్ట్ ఏంటంటే నా తరపు నుంచి, అలాంటి మొక్కల్ని దయచేసి ఎవరు పీకకండి. మీకు తెలిసిన ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అయినా సరే అందరికీ షేర్ చేయండి మొక్కల కోసం. ఓకే. ఈ మొక్కల్ని మీరు పెరట్లోకి తెచ్చుకుని పాతుకోకపోయినా పర్వాలేదు. కానీ ఆ మొక్కలున్న ప్లేస్‌ని మాత్రం నీట్‌గా అలానే ఉంచేయండి. అవి ఎక్కడ పెరుగుతున్నాయో అక్కడ వాటికి మీరు అడ్డు వెళ్ళొద్దు దయచేసి. ఏదైనా ముళ్ళ పొదలున్నాయి ఇవన్నీ అంటే క్లీన్ చేసుకోవటం అది కరెక్ట్ విషయమే. కానీ ఇటువంటి మొక్కలు మనకి ఉపయోగపడే మొక్కలు ఇవన్నీ కూడా మనకి ఏ హాని చేయవు కదండీ. ఏ హాని చేయలేనప్పుడు కనీసం అవి పెరిగే చోటుని మనం సంరక్షిస్తే సరిపోతుంది. అవి ఎక్కడైతే పెరుగుతున్నాయో ఆ ప్లేస్‌లకి మనం నీ వెళ్ళొద్దు. వాటి జోలికి మనం వెళ్ళొద్దు. అంటే వాటిని పట్టించుకోవద్దని చెప్పట్లా. వాటిని దయచేసి పెకిలించకండి, నరకకండి, వాటిని పాడు చేయకండి. వాటి ప్లేస్‌లో వాటిని పెరగనివ్వండి దయచేసి. ఈ చిన్న ఇన్ఫర్మేషన్ ఎందుకు చెప్తున్నానంటే, రీసెంట్గా అంటే క్లీనింగ్ ప్రాసెస్ చేసేటప్పుడు రోడ్లో పక్కన ఉన్నటువంటి మొక్కల్ని ఈజీగా నరికేస్తున్నారండి. అది కొన్ని సంవత్సరాల నుండి ఉన్నటువంటి మొక్క అంటే చెట్టు అన్నా సరే కానీ దాన్ని ఈజీగా నరికేస్తున్నారు. సో దయచేసి ఏదైనా ప్లాస్టిక్ మెటీరియల్ ఇటువంటి ఏదైనా అన్నెసరీ థింగ్స్ ఉంటే కనుక క్లీన్ చేసుకోండి. చెట్లను మాత్రం నరకొద్దు. మొక్కలను విచ్చలవిడిగా పీకేయకండి. ఏదైనా ముళ్ళు దారిలో అడ్డొస్తున్నాయంటే తీసుకోవడం ఒక విషయమే. కానీ వాటి ప్లేసెస్కి వెళ్ళి మనం ఆక్యుపై చేయడానికి వాటిని మాత్రం నరకొద్దు దయచేసి. ఈ చిన్న ఇన్ఫర్మేషన్ అందరూ కూడా మైండ్లో పెట్టుకోండి. నా ఛానల్కి ఇంకా సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇప్పుడైతే మనం ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. నేను చూపించబోయే మొక్క ఏంటో వీడియోని పూర్తిగా చూడండి, స్కిప్ చేయొద్దు దయచేసి. ఫ్రెండ్స్, నేను వీడియోలో చూపిస్తున్నటువంటి ఈ మొక్కను సాధారణంగా నేల ఉసిరి అంటారు. ఈ నేల ఉసిరి రెండు రకాలుగా ఉంటుందండి. ఒకటి ఎరుపు కలర్లో ఉంటుంది, రెండు తెలుపు కలర్లో ఉంటుంది. నేను చూపించేది అయితే తెలుపు కలర్నే చూపిస్తున్నానండి. ఇది బాగా అబ్జర్వ్ చేసినట్టయితే చింతాకుల టైప్లో ఉంటాయండి. ఆకులు వచ్చేసి పత్రాలు. ఆ పత్రాలకు అడుగున ఆ ఈనె అంతటా కూడా ఫ్రూట్స్ అనేవి వస్తాయన్నమాట. నేల ఉసిరికాయలు వస్తాయి. ఓకేనా ఫ్రెండ్స్, బాగా అబ్జర్వ్ చేయండి. క్లిప్ కూడా యాడ్ చేశాను. అంటే పిక్చర్లో క్లియర్గా ఉందో లేదో అని చెప్పేసి నేను క్లిప్ కూడా యాడ్ చేసి చూపిస్తున్నాను. ఇది ఇన్ఫర్మేషన్ అనేది మీకు యూజ్ అవుతుందో అవ్వదో నాకైతే తెలియదు. కానీ ఇది బయాలజీ స్టూడెంట్స్కి చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇంటర్ డిగ్రీ చదివే వాళ్ళకి హెర్బేరియం కలెక్షన్ ఉంటుంది కదండి, అలాంటి వాళ్ళకి ఉపయోగపడుతుంది. సపోజ్ టు ఎవరైనా వచ్చి మిమ్మల్ని ఈ మొక్క కోసం తెలుసా అని అడిగినప్పుడు మీరు చెప్పగలిగేలా ఉంటారనమాట ఈ వీడియో చూస్తే కనుక. నా వీడియోనే కాదు, ఇలా మొక్కలకు సంబంధించిన వీడియోలు ఎవరు పెట్టినా కూడా కంపల్సరీ చూడండి. ఇది నేచర్కి సంబంధించిన నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి నవ్వేడేస్ మనందరికీ కూడా. ఓకే, విషయంలోకి వెళ్తే ఇప్పుడు దీనిని ఫిలాంథేసి ఫ్యామిలీకి చెందిన మొక్కగా గుర్తించారు. అదేవిధంగా దీని సైంటిఫిక్ నేమ్ వచ్చేసి ఫిలాంథస్ నీరూరి అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇక దీని యూజెస్ ఏంటో చూద్దాం. ఔషధ గుణాలు దేంట్లో ఉన్నాయి, ఆకులలో ఉన్నాయి, వేర్లోనే ఉన్నాయి అనే విషయానికి వస్తే మాత్రం ఈ మొక్క మొత్తం కూడా ఔషధ గుణాలు కలిగి ఉందండి. అన్ని వ్యాధులకి ఇంచుమించు శరీర రుగ్మతలకి, వ్యాధులకి విస్తృతంగా వైద్య విధానంలో ఉపయోగపడుతుంది. హెపటైటిస్ బి వైరస్ని అరికడుతుంది. అదేవిధంగా బ్యాక్టీరియా, ఫంగస్ని కూడా బాగా అరికడుతుందండి. అంతేకాకుండా లివర్కి రక్షణగా ఉపయోగపడుతుంది. లివ్ 52 మందు తయారీలో కూడా దీనినే ఉపయోగిస్తారు. అండ్ క్యాన్సర్ నిరోధకంగా, గర్భ నిరోధక ఔషధంగా కూడా ఈ మొక్క వినియోగించబడుతుంది. అంటే నెక్స్ట్ బ్రెజిల్ పెరుగుల్లో అయితే కనుక కిడ్నీలో రాళ్ళ నివారణకి ముఖ్య ఔషధంగా దీన్ని ఉపయోగిస్తారండి. నేల ఉసిరి కాండం, వేర్లు, పువ్వులు, ఆకులు, కాయలు, ఈ చెట్టు నుండి ఏర్పడే పాలు అన్నీ కూడా ఆయుర్వేద మందుల్లో బాగా వాడతారండి. అండ్ చలువకి, దాహార్తిని తీర్చడానికి, నెక్స్ట్ బ్రాంకైటిస్కి, కుష్ఠవ్యాధికి, మూత్ర సంబంధ వ్యాధులకి, ఉబ్బసానికి తయారు చేసే మందుల్లో కూడా ఈ నేల ఉసిరిని ఎక్కువగా వాడుతున్నారు. చూడండి ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి అసలు. అంతేకాక అల్సర్స్కి, దెబ్బలకి, తామర, గజ్జి నివారణకి వాడే యునానీ మందుల తయారీలు కూడా దీనిని విరివిగా వాడుతున్నారండి. పచ్చకామెర్ల వ్యాధికి తాజాగా చేసిన దీని వేరు అత్యంత దివ్య ఔషధంగా పనిచేస్తుంది.
అంతేకాకుండా దీనిలో ఉండేటటువంటి ఫిలంతైన్, హైపోఫిలంతైన్ రసాయనాలు కూడా మందుల తయారీలో బాగా ఉపయోగపడుతున్నాయి. దీనిని ఎక్కువగా వ్యవసాయ రీతిలో ఉత్తరప్రదేశ్, హర్యానా, పంజాబ్, మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఒరిస్సా, బీహార్, బెంగాల్లో ఎక్కువగా సాగు చేస్తున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. డూ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.